ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలి అంటూ మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటే ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించారు పొన్నం ప్రభాకర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ సీఎం కేసీఆర్ ని కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆహ్వానించేందుకు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విజువల్స్ లో చూస్తున్నాము. పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి మరి మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి ఆహ్వానించడం కూడా జరిగింది పొన్నం ప్రభాకర్ మంత్రి. సో ఏంటి మరి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? సౌజన్య, కాసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ లోపలికి వెళ్లారు. కాసేపటి క్రితమే గజ్వేల్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనికి ఇటు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రోటోకాల్ అధికారులు, లోకల్ గా గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళతో పాటు మర్కుక్ తహసీల్దార్ ఆరిఫా ఇద్దరు కూడా అధికారుల బృందంతో కలిసి అక్కడ వెళ్లడం జరిగింది. ఈ ఎల్లుండి జరగబోయేటువంటి తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ వేడుక ఏదైతే ఉందో దానికి మాజీ సీఎం కేసీఆర్ ను ప్రభుత్వం అధికారికంగా అంటే పొన్నం ప్రభాకర్ అధికారికంగా కలిసి ఆహ్వానం అయితే అందించనున్నారు. అయితే ఇప్పటికే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ శర్మతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఇద్దరిని కలిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా ఫామ్ హౌస్ రావడం జరిగింది. ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత కాసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే కలుస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి వెళ్లారు తప్ప ఇప్పటివరకు కూడా అసెంబ్లీకి కూడా రాలేదు. దీంతో ఖచ్చితంగా ఈసారి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుక పేరిట సంబరాలు చేస్తుంది. దీంతో ప్రముఖులందరినీ కూడా అంటే పార్టీ అధినేతలందరినీ కూడా ఈ ఆహ్వానానికి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. దీంతో ప్రతి ఒక్కరిని కూడా ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ అధినేతలను కూడా ఈ పార్టీకి ఆ విజయోత్సవ వేడుక అయితే ఆహ్వానాన్ని అయితే పంపింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఈ ఆహ్వానానికి అయితే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఆహ్వానం అందించిందైతే లోపలికి వెళ్లారు. దీనిపైన కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా అయితే మారింది. ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే ఇటు విజయోత్సవ తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ సభ పేరిట ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతుంటే మాత్రం ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా ఇటు ఈ సంవత్సర కాలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్ని వైఫల్యాలే అని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో రెండు పార్టీల నాయకులు ఈ ప్రజాపాలన విజయోత్సవ వేడుకకు వస్తారా రారన్నది మాత్రం ఆసక్తిగా ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే లోపలికి వెళ్లారు. బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు ఏ విధంగా స్పందించారు, సానుకూలంగా స్పందించారా ఏంటిదనేది మాత్రం తెలియాల్సి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వర్గంలో ఉన్నటువంటి స్కూల్లో స్పోర్ట్స్ మీట్ హాజరై అక్కడి నుంచి తిరిగి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను కూడా కలిసి ఈ విజయోత్సవ వేడుకకు రావాలని చెప్పి మాత్రం ఆహ్వానాన్ని అందించనున్నారు. అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏదైతే ఉందో 20 అడుగుల విగ్రహావిష్కరణకు కూడా రావాలని చెప్పి ఇప్పటికే కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇది ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారు. దీంతో మాత్రం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం దీనిపైన ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఒక మంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక మంత్రి అధికారికంగా కేసీఆర్ ను కలవడం మాత్రం ఇదే మొదటిసారి. సౌజన్య. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. చెప్పండి.